మనలాంటి వాళ్ళని కనెక్ట్ అవ్వడం కోసమే ఈ మ్యాజిక్ ట్రైనింగ్. మరి మీరు కనెక్ట్ అవుతారా? అవసరం ఉన్న చోటుకి వెళ్తారా? మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు చేస్తూ కూడా సమాజంలోకి వెళ్ళి చైతన్యం చేయడానికి వీలు చేసుకుంటారా? సో మరొకసారి చప్పట్లతో గట్టగల రమేష్ అన్నకి. జనగామ నుంచి ఎవరైనా వచ్చారా ఇక్కడికి? జనగామ నుంచి ఎవరైనా వచ్చారా? ఆ పక్కన యాదాద్రి భువనగిరి నుంచి ఎవరైనా వచ్చారా? ఇది తీసుకొని గట్టగల రమేష్కి అప్పగించాలి. ప్లీజ్ కమ్. ఆలేరు కదా మీది? ప్లీజ్ చప్పట్లు కొడదామా? ఇప్పుడు 7000 గ్రూపు వెంకటేష్ మనకి 2 రోజులు మనతోనే ఉన్నాడు. ఈరోజు ఫైనాన్షియల్ క్లోజింగ్ ఇయర్ మార్చి 30 కదా, అవునా కదా? తన బ్యాంక్ ఎంప్లాయీ. మొస తిరిగడంత పని ఉంటుంది బ్యాంక్ ఎంప్లాయీస్కి ఈరోజు. అందువల్ల తను రాలేకపోయాడు. తనది ఎక్కడ? కోకాపేట. సో ఎవరైనా కోకాపేట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా? రారోలు నాగరాజు గారు ప్లీజ్ మీరు ప్లీజ్ అందజేయండి. తర్వాత 8000 సుష్మా చెల్లెలు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ కూర్చోండమ్మా. గట్టిగా చెప్పండి పెడదామా? యాక్చువల్లీ సందీపు చేస్తూ చేస్తూ పని చేస్తూ ఎంజాయ్ చేస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు చూసి 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 తను నాకు కాల్ చేసింది. నేను తనను అడగలేదు, ఆడపిల్లగా నువ్వు పని చేసుకుంటున్నావు, మీ ఇంట్లో ఒకరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఇది సరైనది కాదంటే ఎందుకన్నా మీకు అంత డిస్క్రిమినేషన్, నేను ఎందుకు చేయకూడదని. తను ఒక స్టోర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. తన వ్యక్తిగతంగా కూడా సెల్ఫ్ ఎంప్లాయీ. తను టాటా ఇన్స్టిట్యూట్లో పీజీ సీట్ వచ్చినా వెళ్ళలేకపోయింది. సందీప్ వాళ్ళ సొంత ఊరు, వరుసకి మేనమరదలు, వాళ్ళది ప్రేమ పెళ్ళి. వీళ్ళ పెళ్ళిని మేమే చేశాము, దగ్గర పెళ్ళి. థ్యాంక్ యూ సుష్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తన అనుభవాన్ని పంచుకోవాలని కోరుతున్నాను. అందరికీ జై భీమ్ జై సార్. నా పేరు సుష్మా, మాది మంచిర్యాల జిల్లా. ఈ ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో నేను సమాచార కమిటీలో ఒక మెంబర్గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 8000 గ్రూప్ని నేను ఇన్ఛార్జిగా కంటిన్యూ చేస్తున్నాను. అందులో ఫస్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచించుకున్నాను, అసలు ఆడపిల్లలు కదా, ఎంతో మంది ఉంటారు, 1000 మెంబర్స్ని నేను మెయింటైన్ చేయగలనా లేదా అని ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అన్నలు అక్కలు అందరు కలిసి మేమున్నాము, నీ వెనక ఎవరన్నా ఏమన్నా మెసేజ్లు పెట్టినా ఏం చేసినా నీకు సపోర్ట్గా ఉంటాము చెల్లెలు అని చెప్పడంతో వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను ధైర్యంగా 8000 గ్రూప్కి ఇన్ఛార్జ్ తీసుకున్నాను. గ్రూప్లో 1000 మందిని యాడ్ చేసినప్పుడు అందులో ఎంతో మంది కామెంట్స్ చేస్తూ బెదిరింపు కాల్స్ అట్లాంటివి చాలా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరు ఫోన్ చేసిన మెసేజ్ చేసిన వాళ్ళకి సున్నితంగా అంటే మనసుని నొప్పియకుండా ఒకటి రెండు మెసేజ్లతో వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా మెయింటైన్ చేస్తున్నాము. ఈవెన్ ఎవరైనా ఫోన్ చేసి ఎవరిచ్చారు మీ నెంబర్ అంటే నరేష్ అన్న తిట్టడం కూడా జరుగుతుంది. కానీ అవన్నీ మేము బాధతోనూ సంతోషంగా స్వీకరించి కొనసాగిస్తున్నాము. నా పెళ్లి 2024లో నరేష్ అన్న చేతుల మీదుగా మా ఊర్లో 3 days బహుజనుల జ్ఞాన జాతర చేసుకుంటాము. జనవరి 1, 2, 3. జనవరి 3 తారీఖు రోజు సావిత్రిబాయి పుట్టినరోజు సందర్భంగా నేను సందీప్ గారిని మ్యారేజ్ చేసుకున్నాను. ఈ సంఘంతో నాకు 6-7 years గా పరిచయం ఉంది. కాకపోతే నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడను, కిందనే వర్క్ చేస్తూ ఉంటాను. నాకు
ఈ సంఘానికి ఈ సంఘంలో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకున్న సమయాన్ని నేను సంఘానికి టైం ఇస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు. నేను జనప్రియ అపార్ట్మెంట్స్ లో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. మనం చేసే పని ఖచ్చితంగా చెప్పుకోవాలి, సిగ్గుపడే పని కాదు. ఓకే, అవునా? బాబు వాళ్ళు మంచిర్యాల తను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి నేను వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళాను. చాలా సంతోషం. ఈ విత్తనం లోపల ఉంటే మొలకెత్తుద్ది. విత్తనం లేకపోతే నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా మొలకెత్తదు. ఆ విత్తనాన్ని చెత్త కుప్పలో వేసినా, పైన చెత్త వేసినా, ఎన్ని అదిమి పెట్టినా తనకు కావలసిన తేమ తగలగానే లోపల ఒక చర్య జరిగి నిర్జీవంలో నుంచి జీవం ఉద్భవించి అలా వేర్లని నేల లోపలికి బలంగా నాటుకుంటూ తన కొమ్మల్ని ఆకుల్ని పైకి చిమ్ముతూ పైకి లేచి అది నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, కలపనిస్తుంది, అన్ని రకాలుగా తోడుగా నిలుస్తుంది. చాలామంది లోపల ఉంటుంది చేయాలని కానీ మొలకెత్తారు. మీదికి ఎన్ని నీళ్ళు పోసినా మొలకెత్తాయి, అలానే ఉంటాయి. అని మీరు మొలకెత్తని విత్తనాలుగా మిగిలిపోతారా? గట్టిగా చెప్పండి. విత్తనాన్ని నేలకేసి కొడితే మొక్కై మొలుస్తాను అనాలి. అందరనండి, విత్తనాన్ని నేలకేసి కొడితే ఆ నేల పొరల్లో దాగి ఉన్న మీ విత్తనాల మీద ఎవడైనా చుచ్చు పోసిన, తోని ఉమ్మేసిన, బలుపు అహంకారంతో వాడు ఉమ్మేసిన ఆ ఉమ్ములో ఉన్న ఆ లాలాజలం, ఆ నీటి ద్రవాన్ని ఆ నేలలో ఇమిడ్చుకొని తనపై గూడు కట్టిన పక్కులు పగలగొట్టుకొని మెత్తగా నాని తనలో ఉన్న విత్తనాన్ని పైకి లేపుకొని ఆకాశానికి ఎన్నుతూ సూర్యుడితో చర్య జరుపుకొని ఫోటోసింథసిస్ చేసుకొని కిరణజన్య సంయోగం జరుపుకొని నేల పొరల్లో ఉన్న నీటిని పీల్చుకొని గాలిలో తేమను సృష్టిస్తూ తనపై ఉమ్మేసిన వ్యక్తి చస్తే కూడా కట్టెలనిస్తూ, నీడకొస్తే కూడా నీడనిస్తూ, ఆకలితో ఉంటే పండ్లనిస్తూ కాపాడే మొలకెత్తే విత్తనాలు కావాలి. అవుదామా? ద్వేషించే వారిని ద్వేషిస్తూ, అవమానించే వారి గురించి ఆలోచిస్తూ సమయం వేస్ట్ చేసుకోవద్దు మిత్రులారా. మనదైన ప్రపంచం కోసం ప్రయాణిద్దాం. మన వారిని వెతుకుతూ గుర్తిద్దాం, కనెక్ట్ అవుతూ విస్తరిద్దాం. ఆనందాన్ని ఈ సమాజానికి కానుకగా అందిద్దాం. జై ఇన్సాన్. మరి తమ్ముడు ఆటో డ్రైవర్ పొద్దుగా లేచి 600 రూపాయలు పట్టుకొని ఆటో ఓనర్ దగ్గరికి పోయి ఆయన చేతులు 600 పెట్టి ఆటో తీసుకొని 400 రూపాయల డీజిల్ పోసుకొని అడ్డా మీద ఆటో నడుపుకుంటూ సాయంకాలానికి 1000 రూపాయలు 1500 సంపాదించి 600 ఆటోకి పోయి 400 డీజిల్ పోయి 500 కట్టుకొని ఇంటికి వెళ్ళేటువంటి ఒక అత్యంత సామాన్య సగటు మనిషి. కానీ సమాజాన్ని ప్రేమిస్తే, సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలని అనుకుంటే ఏ పని ఏ ఫీల్డ్ అని కాదు. అనేక మంది టీచర్లు, హెడ్ మాస్టర్లు, లెక్చరర్లు, మన సంఘ సభ్యులు, వాళ్ళందరికీ అధ్యక్షుడు ఆటో డ్రైవర్ రాజన్న. రాజు తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు తన అనుభవాన్ని, ఆలోచనని పంచుకుంటాడు. తోలుంటే ఎంతైనా తెలియదన్న, ఆఖరి కూడా మర్చిపోతుంది, ఆఖరి మా దగ్గరికి రాదు. నాకు అంబేద్కర్ స్కూల్లో ఉన్నప్పుడు పరిచయం కాలేదు. ఈయనని నాకు స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసింది, ఫేస్బుక్ పర్చేజ్ చేసింది ఫస్ట్. ఆ తర్వాత తమ్ముడు సందీప్ చెప్పినట్టు నేను ఎవరితో వర్క్ చేయాలని అనుకున్నాను చెప్పింది కదా, నేను కూడా కట్టాను. అంబేద్కర్ పరిచయం అయినప్పుడు కొన్ని సంఘాలు చూసిన, కొన్ని సంఘాలు అవి ఎప్పటి వరకు కూడా గడుపుకొని అప్పుడు బయటకు వచ్చి చేపిమని చెప్పేసి మళ్ళీ పోయి మళ్ళీ అదే బాట. అటువంటి అనుకున్న టైంలో నాకు అన్న వీడియో ద్వారా పరిచయం. ఇది ఎప్పుడు 2018లో. నాకు ప్రతి వీడియోలో ఫోన్ నెంబర్ పెడుతుంటారు. నేను అలా కాల్ చేస్తే అన్నకు పరిచయం అయినా అతి తక్కువ టైంలోనే నేను కూడా చాలా దగ్గర అయిపోయినా. అన్నమ్మడి ప్రయాణం చేసిన కారులో ఒక 2 సార్లు చేసిన. ఆ తర్వాత
ఇక అన్నకి అలా గడుస్తున్నప్పుడు మళ్ళా అన్న పైన అటాక్ జరగడం, ఆ తర్వాత బాణాస వాళ్ళు కొందరు అటెండ్ వెనక ముందు అయ్యి కొందరు భయపడి రాని ఉన్నారు. అలాగే అన్న మళ్ళా బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కొందరు పోదాం అనుకున్నప్పుడు కొంతమంది పోయినాం ఇక్కడికి కోర్టు దగ్గరికి వెళ్ళాం. మియాపూర్ కోర్టు దగ్గరికి వెళ్ళాము. అక్కడికి జైలు దగ్గరికి వెళ్దామంటే నాకు వీలు పడలేదు. కొందరు అక్కడ పోయి రిసీవ్ చేసుకొని వచ్చారు. అన్ననే కొంచెం తక్కువ మంది వచ్చారు. ఏందబ్బా అందరూ భయపడ్డరా, ఏంది రావట్లేదు అని అనుకున్నా. అప్పటికి నాకు వేరే నా డ్యూటీలో నాకు అర్జెంట్ పోయేది ఉండే. అయినా సరే నేను రానని చెప్పిన రోజు, అరే ఒక గంట సేపటి వచ్చిపోయి అర్జెంట్ పోవాలని చెప్పి సరే అని చెప్పేసి పోయి మళ్ళీ సాయంత్రానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. అక్కడికి వచ్చేసరికి హాల్ నిండిపోయింది. ఆడనేమో లేరనుకున్నా, అక్కడికి వచ్చేసరికి హాల్ నిండిపోయింది. ఇక కొత్త వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు చూసి భయపడేటోళ్ళం కాదు, మాలాంటి వ్యక్తి ఇంకా ఉన్నారు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వచ్చారు జనాలు. ఇంకా అందులో మీరు కూడా సగం మంది వచ్చారు. ఇవాళ ఇలాగా మనం పెట్టుకున్న వల్ల కొత్త మంది పరిచయం అవుతా ఉన్నారు. ఈ సమాజంలో మన కాడికి ఒంటరిగా లేదు, మనం ఇంకా చాలా మంది ఉన్నాము. మన చుట్టుపక్కలనే మనకు తెలియకుండా ఉన్నారు వాళ్ళు. మన చుట్టుపక్కల వాళ్ళు మనం చూడక సగం కొంతమంది మధ్య రోజుల పడి ఇటు అడిగేలా అటు అడిగేలా తెలియకుండా ఉన్నారు. వాళ్ళందరూ మనకు కనెక్ట్ అవుతారు. మనం కంపల్సరీ పని చేద్దాం. ఇక్కడ నేర్చుకున్నది బయట సమాజానికి పరిచయం చేద్దాం. అలాగే సమాచార కమిటీలో ఉన్న గ్రూప్లలో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొందరు మతవాదులు యాడ్ కావడం, అంటే అన్నకు ఫోన్ చేసి వాళ్ళు అందరు చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క నెంబర్ అన్న ఫిట్ చేసుకున్నప్పుడు అదే నెంబర్లన్నీ మాకు ఫార్వర్డ్ చేసినప్పుడు మేము ఫార్వర్డ్ చేసి గ్రూప్లో యాడ్ చేస్తే కొందరు నా నెంబర్ నువ్వెందుకు యాడ్ చేసినావు, దాంట్లో నన్ను ఎందుకు యాడ్ చేసినావు అంటే, మీకు అన్న మీ నెంబర్ మాకు నరేష్ అని ఇచ్చిండు, మీకు తెలుసండి, ఆయన ఎవరు మాకు తెలియదు, మమ్మల్ని ఎందుకు యాడ్ చేసామని మాట్లాడేవారు ఉంటారు. ఏదో అడవులు పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఇంకా నాకైతే ఎక్కువ అటువంటి జరగలేదు. ఇంకా గ్రూప్ ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయలేదు. అందరి గ్రూప్ సస్పెన్స్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అట్లా వీళ్ళు బాగా నీలగడ్డ మన నా చెల్లి కానీ వీళ్ళంతా బాగా ఎదుర్కొంటున్న సమస్యలు అవి. నేను కొంచెం తక్కువనే ఎదుర్కొన్నాను ఇప్పుడు వరకైతే. నాకు అటువంటి పాపం రాలేదు. నాకు గ్రూప్ కూడా ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేయలేదు కనుక సరే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎంఎన్ఎస్ ఫౌండర్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ అన్న గారు, అక్క సుజాతక్క గారు, సమన్వయకర్త, మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా జీవితం ఉన్నంత వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా 100% నరేష్ అన్నమ్మడి ప్రయాణం చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కానీ అసలు ఇక్కడ వచ్చే మూమెంటే కాదు, కానీ నా ఆశయం నన్ను అక్కడ దాకా తెప్పించింది. అసలు ఇక్కడ వచ్చే మూమెంట్ అసలు కాదు, కానీ కంపల్సరీ మీతో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రాజు. చివరిగా సమాచార కమిటీలో ఒక్కరే ఉన్నారు అన్న పరమేశ్ అన్న. అన్న తన అనుభవాన్ని మీతో పంచుకున్నాక అందరం వరుసగా కిందికి వెళ్ళిపోదాం. ఇన్స్టాగ్రామ్ పేజీని నడిపిస్తున్న తమ్ముడు సురేష్ రిజిస్టర్ పట్టుకున్నాడు. తర్వాత నిర్వహణ కమిటీలో అశోక్ ఉన్నాడు, అలాగే వరుణాసుర ఉన్నాడు, తర్వాత చెల్లెలు ప్రియాంక ఉంది. వీళ్ళకి మనం నిర్వహణ కమిటీ టీం తర్వాత సెషన్లో మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే కోదాడి పరమేశ్వర తన 2 కొడుకులను తీసుకొని వచ్చిండు. నన్ను న్యూస్ పరంగా అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఒక 5-10 ఏళ్ళు అయితే నేను న్యూస్ ఇయ్యక మొన్న రోజు ఈ గూగుల్ అడిగితే నో ఇన్ఫర్మేషన్ అన్నదట. నో ఇన్ఫర్మేషన్ అన్నాక అరే నీ గురించి ఇన్ఫర్మేషన్ లేదంటే ఎట్లా అని అన్నప్పుడు ఏదో 4 పేపర్లో నీ న్యూస్ వస్తేనే దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అది ఫీడ్ చేసుకుంటుంది అన్న. లేకపోతే నీ గురించి మతవాదులు ఏం రాసిరో గదే చూపిస్తుంది. నేను అయ్యప్పని తిట్టిన వ్యక్తి అనేది చూపిస్తుంది. కాబట్టి నీ గురించి ఎట్లా అంటే నాకు తెలుస్తాను అన్నాను. కానీ తెల్లారి చూసేసరికి ఒక పేజీ మొత్తం ఇట్లా నిలబెట్టి ఫోటో వేసి చూపించాను. చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. నాకు కంప్యూటర్ వర్క్ కానీ అలాగే డిటిపి వర్క్ కానీ సమాచారం న్యూస్ ఎట్లా రాయాలనే విషయాల్లో నన్ను స్ట్రెంథెన్ చేస్తూ అర్ధరాత్రులు మెలకువలతో ఉండే తాను రానున్న రోజుల్లో మనం అక్షరబద్ధం చేసి తీసుకురాబోయే పుస్తకాలు కానీ బుక్లెట్ కానీ న్యూస్ కానీ తాను బాధ్యతగా సహకరిస్తున్నాడు. తనకి ధన్యవాదాలు తెలియజేస్తూ శాల్వాతో చిన్న సన్మానం చేద్దామా మిత్రులారా? థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్ అన్న. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీ ఆలోచనలు పంచుకోవాలి. జేబీ మన అందరికీ
మేబీ నా పేరు పరమేశ్వర్ చూడాలి హైదరాబాద్. నాకు బయోనరేషన్తో సంబంధం ఏంటంటే సెల్ఫీ ఫోటో నుంచి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వాళ్ళ పిల్లలు కానీ మేడం గారి అందరితో కుటుంబం లాగా కలిసిపోయే దాకా వచ్చింది ప్రయాణం. అది నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక సమాచార కమిటీ పరంగా అయితే చాలా గ్రూప్ అయితే ఊరికే ఎక్కువ మందిని యాడ్ చేస్తే గ్రూప్ ఆగిపోతుంది. మళ్ళీ 1 day 1-2 daysలో మళ్ళీ ఓకే అయిపోతుంది. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1-2 daysలో అయిపోతుంది. ఒక చిన్న మనం ఏ వార్తలు రాస్తే ఈనాడు కానీ వేరే మిగతా పేపర్లు అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా ఐటమ్ వేయండి, మా ఐటమ్ వేయండి, ప్రతి పేపర్ను అడుకోవాలి. లేకుంటే ఒక 1000 రూపాయలు ఇంకా 5000 ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ప్రత్యేకంగా చిన్న గ్రౌండ్ వర్క్ అవుతుంది. అది అన్నతోటి డిస్కషన్ అయింది. మనమే ఒక డైరీ అని మొత్తం న్యూస్ పేపర్ వస్తుంది. అది చెప్పడానికి అది గ్రౌండ్ వర్క్ అవుతుంది. ఇప్పుడే త్వరలో బయటకు వస్తాను. థ్యాంక్ యూ. సో ఒక్కసారి శారదలతో మీరు సమాచార కమిటీ వాళ్ళు నిల్చుంటే, ఈ కమిటీలో ఇంకా డాక్టర్ ఆర్తి గారు నిన్న వచ్చారు కదా, తాను ఉన్నారు. ఇంకా ఇమ్మటి ప్రీతి సంఘర్షణ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు. ఖమ్మం నుంచి ఎవరైనా వచ్చారా? యా ప్లీజ్ కమ్ హియర్ అన్నా. ఇది ప్రీతి అక్కకి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి ఒకసారి ప్రీతి అక్కకి. తను లేనప్పుడు తన గురించి మాట్లాడగానే తన ఒక క్రైస్తవురాలు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే మహిళ, 2 అబ్బాయిలు, తన భర్త, వాళ్ళే ప్రపంచంగా జీవించే మహిళ, మోకిల సభలో పాల్గొని ఎగతాళి చేస్తూ మాట్లాడి ఓ టైంపాస్ కోసం వచ్చిన బిహేవ్ చేసి చాలా వల్గర్గా ఎదురవ్వ మేము ఎందుకు వచ్చిందని అనుకున్నాను. కానీ తర్వాత ఆలోచిస్తూ తను చైతన్యవంతురాలు అయ్యి వాళ్ళ జిల్లాలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించడం, ఒక జిల్లా కమిటీ వేయడం, తర్వాత చాలా మన నేలకొండపల్లిలో ప్రకృతి దర్శన కార్యక్రమం, ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు అయ్యింది, మహాసభలకి 200 మందిని కోఆర్డినేట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు 1000 మంది గ్రూప్ని కోఆర్డినేట్ చేసే స్థాయికి వచ్చింది. చెప్పండి ఒకసారి. నా తర్వాత అందరికీ సమాచారం ఇచ్చింది తమ్ముడే. ప్లీజ్ చెప్పండి. ఫోటో అయిపోయిందా? క్లియర్ వచ్చిందా? మళ్ళీ ఒక్కోసారి థ్యాంక్ యూ నాగరాజ్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.